యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి కొన్ని ప్రశ్నలు, వాటి సమాధానములు తెలుసుకుందాము. 1. జకర్యా ఎలిజబెతులకు పుట్టబోయే కుమారుడు ఏమి చేస్తాడని ప్రభుదూత చెప్పాడు? జవాబు: జకర్యా ఎలిజబెతులకు పుట్టబోయే కుమారుడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకు, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచును అని ప్రభుదూత జకర్యాతో చెప్పాను. 2. జకర్యా అపనమ్మకము వలన ప్రభుదూతతో ఏమన్నారు? జవాబు: జకర్యాకు అపనమ్మకము కలిగి ప్రభుదూతతో, ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలం గడిచినది, మాకెలాగూ కుమారుడు పుడతాడు అని దూతతో అన్నాడు. 3. బహుకాలం గడిచిన వృద్ధులము మాకు ఎలాగూ కుమారుడు పుడతాడు అని జకర్యా దూతతో అనగా దూత ఏమి సమాధానం చెప్పాను? జవాబు: బహుకాలం గడిచిన వృద్ధులము అనిన జకర్యాతో ప్రభువు దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువని జకర్యాతో అనెను. 4. ఆలయము వెలుపట ప్రార్థన చేయు ప్రజలు ఎందుకు ఆశ్చర్యపడిరి? జవాబు: ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు జకర్యా ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి. 5. జకర్యా వెలుపలకు వచ్చినప్పుడు జకర్యా మాట్లాడలేకపోయినందున లోపల ఏమి జరిగి ఉంటుందని వెలుపల ప్రార్థన చేయ ప్రజలు గ్రహించారు. జవాబు: జకర్యా వెలుపలకు వచ్చినప్పుడు జకర్యా మాట్లాడలేకపోయినందున ఆలయమునందు దర్శనము కలిగినదని వెలుపల ప్రార్థన చేయ ప్రజలు గ్రహించిరి. 6. జకర్యా ఎప్పుడు తన ఇంటికి వెళ్ళెను? జవాబు: జకర్యా సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. 7. దర్శనము తరువాత జకర్యా భార్య గర్భవతి అయిన తరువాత ఎలిజబెతు ఏమి అనుకునేను? జవాబు: దర్శనం తరువాత జకర్యా భార్య గర్భవతి అయిన తరువాత ఎలిజబెతు, మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంటపడకుండాను. థ్యాంక్ యూ.